ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈరోజు చాలా ప్రత్యేకమైన అంశం, రాబోతున్న ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 3. యోవేలు గారు ముందుగానే ప్రవచించాడు. అంశాలు మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను. పెతుయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేస్తున్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నవి. మత్తులారా మేరుకుని కన్నీరు విడుగుడి. 2వ అధ్యాయం 2 నుంచి, ఆ దినం అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారము ఆ దినమును కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహం. ఇంతకుముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏది విడవపడక భూమి ఎడారి వలె పాడాయను. వాటి రూపములు గుర్రముల వలె రూపములు వంటివి, రౌతుల వలె పరిగెత్తుచున్నవి. రథములు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయుచున్నట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయుచున్నట్లు అవి పర్వతం మీద గంతులేయుచున్నవి. వాటిని చూచి జనులు వేదన నొందురు, అందరు ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తున్నట్లు అవి పరిగెత్తుచున్నవి, సూర్యులు ప్రాకారంలో ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటువంటి తిరగకుండా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి, ఒకదానిలో చొక్కలాడక అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఆయుధములు మీద పడినను త్రోవ విడవవు, పట్టణంలో నకముఖాల పరిగెత్తుచున్నవి, గోడల మీదకి కిందలో జ్వరపడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలో గుండా జ్వరపడుచున్నవి. వాటి భయం చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది. చంద్రులకు తేజోవాసహీనత కలుగుచున్నది, నక్షత్రములు కాంతి కలుగుచున్నది. బహువ దినము బహు భయంకరంగా ఉంటుంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా యుద్ధకు రండి. మీ దేవుడు యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తినయ్యుండి చేయవలసిన కీడు చేయడు. 18వ వచనం, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము కొని జనులను జాలి చేసుకుంటాడు. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం 21వ వచనం చదువుకుందాం. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. యోయేల్, యెహోవాయే దేవుడు అని అర్థం. యోయేల్, యెహోవాయే దేవుడు. బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథం చాలా ప్రత్యేకమైనది. కారణం, ప్రవక్తల గ్రంథాల్లో అది మొట్టమొదటి ప్రవచన గ్రంథం, రిటన్ ప్రాఫిట్స్. ప్రవక్తలు 3-4 రకాలుగా ఉన్నారు. ఓరల్ ప్రాఫిట్స్ అంటే వారు కేవలం నోటితో చెప్పారు. ఎలీషా వాళ్ళని ఏమన్నారు? ఓరల్ ప్రాఫిట్స్. వాళ్ళేం రాయలేదు కదా. కొంతమంది రిటన్ ప్రాఫిట్స్, వారేం మాట్లాడలేదు కానీ ఏం రాశారండి? వారు రాశారు, రిటన్ ప్రాఫిట్స్. కొంతమంది 2 ఉన్నారు, ఓరల్గా ఉన్నారు, రిటన్గా ఉన్నారు. ఐజియా ఎవరు చెప్పండి? రాజుల దగ్గరికి వెళ్ళి వారితో ప్రవచించాడు, అట్ ద సేమ్ టైం ఆయన రాశాడు. ఓన్లీ ఓరల్ ప్రాఫిట్స్, ఓన్లీ రిటన్ ప్రాఫిట్స్, బోత్ ఓరల్ అండ్ రిటన్ ప్రాఫిట్స్. నాట్ ఓన్లీ దట్, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళేం రాయలేదు, వాళ్ళేం మాట్లాడలేదు, కానీ వారు కొన్ని యాక్షన్స్ చేశారు, జస్ట్ ఓన్లీ వర్క్స్ చేశారు. ఒక సందర్భంలో ఒక ప్రవక్తను పిలిచి నువ్వు వెళ్ళి అతను చెంప మీద కొట్టమంటే వెళ్ళి కొడతాడు కదా. ఓన్లీ రిటన్, డిఫరెంట్గా ఉన్నారు. కానీ ఈ ప్రవక్తల అంశాల్లో ద ఫస్ట్ ప్రాఫిట్ యోవేల్, ద ఎర్లియస్ట్ ప్రాఫిట్. మొత్తం 17 ప్రవచన గ్రంథాలు ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్లో. కొత్త నిబంధనలో ఒక ప్రవచన గ్రంథం ఉంది, ప్రకటన గ్రంథం. మొత్తం 18 ప్రాఫిటిక్ బుక్స్ ఉన్నాయి, 18 ప్రవచన గ్రంథాలు. వీటి యొక్క వర్డ్స్ లేకపోతే లెక్కిస్తే 33% ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రవచనాలు. 33% దేనికి మనం ఇవ్వచ్చండి? ప్రవచనాలకు ఇవ్వచ్చు. ఈ యొక్క ప్రవచన గ్రంథంలో ఎర్లియస్ట్ యోవేల్ అని చెప్పుకున్నాం.
ఈ ప్రవక్త జీవించిన కాలంలో ఇశ్రాయేలు సమాజం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. మొదటి అధ్యాయము ఫ్యామిన్తో మనం చూస్తున్నాం కదా, ఒక గొప్ప కరువు, ట్రాజడీ, విషాదం. కానీ చివరి అధ్యాయంకి వచ్చేసరికి విషాదం కాదు, ట్రయంఫ్, విజయముతో ముగించబడింది. విషాదంతో ప్రారంభమైంది, దేంతో ముగించబడిందండి? విజయముతో ముగించబడింది. ఈ ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు మనం మనసులో పెట్టుకోవాల్సింది ఒకటే, ఈ ప్రవచనాలు ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన ప్రవచనాలు. అక్కడక్కడ కొన్ని ప్రవచనాలు దేశాల పేరు మీద ఉన్నాయి. సిరియా దేశం గురించి ఉన్నాయి, దమస్కు గురించి ఉన్నాయి, అమ్మోను గురించి ఉన్నాయి, బబులోను గురించి ఉన్నాయి. బబులోను గురించి చెప్పాడంటే బబులోను గురించి, సిరియా గురించి చెప్పాడంటే చెప్పండి సిరియా గురించి, ఇజ్రాయెల్ గురించి చెప్పాడంటే ఇజ్రాయెల్ గురించి, యోధా ఇంటి వారి గురించి చెప్పాడంటే యోధా ఇంటి వారికి. అంతేగాని ఈ భరత్మార్లో ఉన్న మన కోసం కాదు. ఇక్కడే క్రైస్తవ సమాజం కొంచెం తలకిందులైంది. ఇశ్రాయేలుకు చెప్పిన ప్రవచనాలు సంఘానికి, క్రైస్తవులకు అన్వయించినప్పుడు చాలా గందరగోళం మనకు ఏర్పడింది. ఈనాడు ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నాయో మనకు తెలుసు. ఖుమేని హత్య తర్వాత ప్రపంచ పరిస్థితులు స్లోగా మారుతున్నాయి. ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. స్లోగా ఎకనామికల్ ప్రాబ్లమ్స్, పొలిటికల్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ రకరకాల స్లోగా దాడి చేయబోతున్నాయి. ఇప్పుడున్న యుద్ధం ఇంకొక 4-5 వీక్స్ కంటిన్యూ అయితే కని విని ఎరగని నష్టం కలిగింది. హర్ముజ్ స్ట్రైట్, ఆ జలసంధిని కనుక ఒక 4 వీక్స్ క్లోజ్ చేస్తే ప్రపంచం యొక్క ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. అరేబియా సముద్రం నుంచి హర్ముజ్ సీ ద్వారా ఎర్ర సముద్రం ద్వారా సూయజ్ కెనాల్ ద్వారా మధ్యధరా సముద్రం ద్వారా యూరప్, అనేక షిప్స్, అనేక వస్తువులు రాకపోకలు. ప్రపంచంలో ఉన్న మార్కెట్లో 25% మార్కెట్ ఆ సంధి ద్వారా జరిగింది. ఎంత మార్కెట్ అండి? 25%. అది క్లోజ్ అయిందంటే పరిస్థితి ఊహించండి. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ రిఫైనరీస్ అవి క్లోజ్ చేయబడుతుంది. అరాంకో ఆయిల్ రిఫైనరీ క్లోజ్ చేయబడింది. అది మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అయ్యేదో తెలియదు. అనేకమైన ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అక్కడ వాటిల్లో పనిచేస్తున్నారు. మలయాళీ బ్రదర్స్ చాలామంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చాలా షాపింగ్ మాల్స్ క్లోజింగ్ తీసుకెళ్ళిపోయినాయి. లూలు మాల్స్ అక్కడి నుంచే వచ్చినాయి. చైనాకి చాలా పెద్ద ప్రాబ్లం, ఇండియాకి పెద్ద ప్రాబ్లం. స్లోగా ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. వాట్ ఈజ్ నెక్స్ట్? రేపేం జరగబోతుందో ఎన్డీటీవీ ఆ యొక్క జర్నలిస్ట్ని అడిగితే చెప్పగలరా? నో, నాట్ ఎట్ ఆల్. బీబీసీ జర్నలిస్ట్ అడిగితే చెప్పగలరా? చెప్పండి, నాట్ ఎట్ ఆల్. ఈ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదా ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో, లేకపోతే ఇండియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్, వక్తలు చెప్పగలరా? నాట్ ఎట్ ఆల్ కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కదా, మరి చాలా మంచిగా చెప్తూ ఉంటారు. ఆయన్ని అడగండి, సార్ వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సిఎన్ఎన్ గ్రేటెస్ట్ జర్నలిస్ట్, ఏం కాబోతుంది? యుద్ధం ఆగిపోతుందా? యుద్ధం ముందుకెళ్తుందా? తర్వాత పరిస్థితులు ఏంటి? ఇండియా కూడా ప్రమాదంలో పడిందా? ఇండియా మీద దాడులు జరుగుతాయా? ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేపారు. ఈ సమయంలో మన దేశ పౌరులంగా, మన దేశ ప్రధాని కొరకు మనం అందరం ప్రార్థించాల్సింది. ఆయన సరైన నిర్ణయాలు తీసుకొని మన దేశానికి మేలు జరిగే పరిస్థితులు కల్పించాలని ప్రార్థన చేయాలి. లేకపోతే ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా ఇండియాలో పావర్టీ దరిదాపులు దగ్గరగా ఉంది. పెట్రోల్ రేటులు, ఎనర్జీ క్రైసిస్ పెరగబోతుంది. అదే గోచరంగా ఉంది. ఈ అంశాలు చెప్పి భయపెట్టడం కాదు, కానీ ఎన్నో వందల సంవత్సరాల క్రితం యోవేల్ అనే ప్రవక్త గారు రాబోయే అటామిక్ యుద్ధం, ప్రపంచంలో జరగబోయే ఆ గొప్ప అటామిక్ వార్ఫేర్ గురించి ఒక సూచాయిగా బిబ్లికల్ ప్రాఫెసీలో చెప్పబడింది. మరి నేటి దినాల్లో నేను చాలా ఆశ్చర్యపోయాను. సాటర్డే, ఫ్రైడే ఈ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలో, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్లో సేవకులు వారి యొక్క బోధలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే సేమ్ టీచింగ్. అంతకుముందు ఏ వారం ఏం చెప్పారు, అంతకుముందు నుంచి ఏ వారం చెప్తున్నారు మెసేజ్, అదే మెసేజ్. ఏంటి మెసేజ్ అండి? ప్రాస్పారిటీ.
నో చేంజ్ ఇన్ దేర్ టీచింగ్స్. ఒక పక్క యుద్ధం వస్తుంది, ఎకనామిక్ క్రైసిస్ రాబోతుంది, ఉద్యోగాలు పోతున్నాయి, దేవుని బిడ్డలు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న దేవుని ప్రియులు జాబ్స్ లాస్ కాబోతున్నారు, మళ్ళీ ఎప్పుడు రికవర్ అవుతారో తెలియదు, ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి. దుబాయ్లో డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్ మీద దాడి జరిగింది, ఇంకెలా ఉంటుందో తెలియదు, ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి, విశ్వాసుల జీవితాలు తలకిందులు అవుతున్నాయి. ఈ సందర్భంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ కథ మారబోతుందని ఇంకా చెప్తానే ఉన్నారండి. నేటి మోటివేషనల్ స్పీకర్స్ వారి మెసేజెస్ గమనిస్తే వారు దేవుని వాక్యానికి ఎంత దూరంగా బోధిస్తారు. వారిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి ప్రపంచ పరిస్థితులు, ప్రవచనాలు ఏం చెప్తుందో వారికి బోధించి నేర్పించాల్సింది పోయి వారి స్వార్థం కొరకు సేమ్ టీచింగ్, టైప్స్ టీచింగ్, ఫైనాన్స్ టీచింగ్, హీలింగ్స్ టీచింగ్స్, నో చేంజ్. చాలా స్పీడ్గా పరిస్థితులు మారబోతున్నాయి. ఈనాడు డినామినేషనల్ వ్యవస్థలో మీరు చూడండి, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేకమైన హీలర్స్ ఉన్నారు, మిరకిల్ హీలర్స్ ఉన్నారు. వారు ఎప్పుడు ఫేక్ హీలింగ్స్, ఫ్రాడ్ హీలింగ్స్. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు చెప్పండి? ఈ వారితో నీకు సంబంధం లేదు, దేవుడు నీకు హీలింగ్ చేయబోతున్నాడు. గ్రేటెస్ట్ ఆ యొక్క ఫెయిత్ హీలర్స్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రముఖమైన స్పీకర్స్ మీరు గమనించండి, ద సేమ్ మెసేజెస్. విశ్వాసులు ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళకేం ప్రాబ్లం లేదు, కారణం దే ఆర్ సేఫ్ సైడ్ కదా. అనేకమైన జాబ్స్ పోతున్నాయి, దే ఆర్ హ్యాపీ, దే ఆర్ సేఫ్ సైడ్, దే ఆర్ డోంట్ బోదర్. వారి విషయం వారికి ఏం అవసరం లేదు, వారికి ఒకటే టీచింగ్ కదండి. మీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు దేవునికి ఏం చేయాలి? ఇవ్వాల్సిందే, నో ఫ్యూచర్ ఈవెంట్స్. ఇంకొన్ని శాఖలు అయితే అసలు సెకండ్ కమింగ్నే బోధించరు, అసలు మర్చిపోయారు. ఇంకొంతమంది సంఘాల్లో వారు కొట్టుకోవటమే సరిపోయింది కదా, వారు కోర్టు కేసులతో మునిగిపోయారు, కానీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ అర్థం కావట్లేదు. ఈ యొక్క సందేశం సారాంశం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈనాడు మన కళ్ళ ముందు జరుగుతున్న యుద్ధాన్ని యోవేల్ అనే ప్రవక్త తెలియజేశారు. ఒకటి మాత్రం వాస్తవం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎవరికి నష్టం? ఇండియాకి, పాకిస్తాన్కి, అంతే కదండి. బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం ఎవరికి నష్టం? బంగ్లాదేశ్, పాకిస్తాన్. చైనా తైవాన్ యుద్ధం ఎవరికి నష్టం? చైనా, తైవాన్. నార్త్ కొరియా, సౌత్ కొరియా ఎవరికి నష్టం చెప్పండి బ్రదర్స్? వారికే నష్టం. బట్ ఇజ్రాయెల్తో వార్ ప్రపంచానికి నష్టం. ఎన్నో యుద్ధాలు, వందల వేల యుద్ధాలు చరిత్రలో జరిగినాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినాయి, 18th, 19th, 20th సెంచరీలో గంభీరమైన యుద్ధాలు, హెవీ లాస్ జరిగినాయి. ఇండియాలో కూడా చాలా గొప్ప యుద్ధాలు జరిగినాయి, పానిపట్టు యుద్ధం, చాలా యుద్ధాలు జరిగినాయి, వరల్డ్ వార్స్ జరిగినాయి, World War I, World War II. అప్పటికి ఇంకా ఇజ్రాయెల్ దేశం ఏర్పడలేదు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడనంత వరకు ఎన్ని యుద్ధాలు జరిగినా వాటి గురించి లేఖనాలు ఏం చెప్పట్లేదు. World War I గురించి బైబిల్ ఏం చెప్పట్లేదు, World War II గురించి బైబిల్ ఏం చెప్పట్లేదు. కానీ ఆ యొక్క యుద్ధాలు జరగటం వలన ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు ఏర్పడింది చెప్పండి? ఆఫ్టర్ World War II. అవి జరగకపోతే ఏం ఏర్పడేది కాదు చెప్పండి? ఇజ్రాయెల్ దేశం ఏర్పడేది కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఈ 80 years ఇజ్రాయెల్ దేశంలో చాలా యుద్ధాలు జరిగినాయి, 6 యుద్ధాలు జరిగినాయి. ప్రతి యుద్ధంలో వారు గెలుస్తూనే ఉన్నారు, ప్రతిసారి భూభాగం ఎర్న్ అవుతూనే ఉంది, వారు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం చాలా కీలకమైనది, ఒకసారిగా ప్రపంచాన్ని షేక్ చేసింది. ఎందుకు? ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రవచనాలు, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వార్స్ ఎందుకు అంత కీలకమైనవి అంటే, నెంబర్ 1, అది సెంటర్ ఆఫ్ ది ఎర్త్, ప్రపంచానికి సెంటర్. ప్రపంచానికి సెంటర్ అలస్కా కాదు, ప్రపంచానికి సెంటర్ ఆస్ట్రేలియా కాదు, ప్రపంచానికి సెంటర్ ఢిల్లీ కాదు, ప్రపంచానికి సెంటర్ తైవాన్ కాదు. ఏంటంటే ప్రపంచానికి సెంటర్ ఇజ్రాయెల్. సెంటర్లో ప్రాబ్లం వస్తే గ్లోబల్, గల్లీ ప్రాబ్లం కాదు. ఏ ప్రాబ్లం అంటే గ్లోబల్ ప్రాబ్లం. ప్రపంచానికి సెంటర్, ప్రవచనాలకు సెంటర్. ప్రవచనాలన్నీ ఏ దేశం చుట్టూ తిరుగుతున్నాయి? ఇజ్రాయెల్ దేశం చుట్టూ తిరుగుతున్నాయి.
ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన చరిత్ర తెలియకుండా ఒక్క ప్రవచనం కూడా అర్థం కాదు. అందుకే నేడు క్రైస్తవ శాఖలో కొన్ని గ్రూపులు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం వారు, తర్వాత వారి అనుబంధ సంఘాలు కొన్ని ఉన్నాయి. వారు బోధించేది ఏంటి అంటే ఇశ్రాయేలు చాప్టర్ అయిపోయింది, ఇజ్రాయెల్ చరిత్ర ముగిసిపోయింది, యేసు ప్రభువును సిలువేయటంతో దేవుడు వారిని శపించాడు, వారు ఆయా దేశాలు తిరుగుతున్నాయి, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, వాళ్ళ దేశం గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, వాళ్ళు మళ్ళా ఆ దేశం వెళ్తే వచ్చిన నష్టమేం లేదు, మళ్ళీ వాళ్ళు టెంపుల్ కట్టుకున్న ప్రాబ్లం లేదు, అసలు వారితో సంబంధం లేదని ఇజ్రాయెల్ను పక్కన పెట్టారు. కాబట్టి వారికి ప్రవచనాలు అర్థం కావు. అందుకే వారు ఎన్నడూ కూడా ఈ అంశాలు బోధించలేరు. ఈ కమింగ్ వార్స్ గురించి వారు చెప్పలేరు. సెకండ్ కమింగ్ గురించి వారు కన్ఫ్యూజ్ అయిపోయారు. లేఖనాలు అర్థం కావాలంటే ఇశ్రాయేలుకి సంబంధించిన గతము, ప్రస్తుతం, భవిష్యత్తు చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ప్రవచనం, వారికి సంబంధించిన ప్రతి ప్రవచనం అది తప్పకుండా నెరవేరుద్ది. అపొస్తలుడైన పేతురు గారు ఒక మంచి మాట అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో ప్రభు యొక్క రాకడ గురించి తెలియచేస్తూ ఆయన రాకడ గురించి స్థిరమైన ప్రవచనాలు ఉన్నాయి. ఏమున్నాయి? స్థిరమైన ప్రవచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19 వచనం. స్థిరమైన ప్రవచనాలు, ఫర్మ్ ప్రాఫెసీస్, వాటి యందు లక్ష్యముంచితే మీకు మేలు కలుగును. ఆత్మీయ జీవితానికి మేలు కలగాలంటే ప్రవచనాలు ధ్యానించాలి, ప్రవచనాలు కనుగొనాలి. ఇదే మాటలు ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. ప్రవచనమును గైకొనువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు. ప్రాఫెసీ ఏంటి? ఈ యొక్క వరల్డ్ వార్ గురించి యోవేలు గారు ఏం చెప్పాడు కొంచెం క్లుప్తంగా మనం చూడబోతున్నాం. యోవేలు జీవించిన కాలం మేబీ క్రీస్తు పూర్వం 850 ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని విడిచిపెట్టారు, బయలుదేవతను, అన్య దేవతలను పూజిస్తున్నారు. దాని ఫలితంగా దేవుడు ఆ దేశం మీదకి 4 రకాల కీటకాలు పంపించాడు. ఎన్ని కీటకాలు చెప్పండి? 4 రకాల కీటకాలు. చూడండి, నాకు రాయబడి కదా. వంగలి పురుగులు, మిడతలు, అసరు పురుగులు, చీడ పురుగు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేశం మొత్తాన్ని ఏం చేసింది? నాశనం చేసినాయి. వేవ్ 1, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, వేవ్స్ ఆఫ్టర్ వేవ్స్. ఏం చేసినాయి చూడండి. 5వ వచనం, ద్రాక్ష చెట్లు కొరికేసినాయి, ఒలివ చెట్లు, అంజూరపు చెట్లు తుత్తినీలుగా చేసినాయి. పొలము పాడైపోయింది. 10వ వచనం, భూమి అంగుళార్చు వస్తుంది, కొత్త ద్రాక్ష వస్తుంది, పైరు చెడిపోయింది. కాపర్లారా రోదనం చేయండి, దేశమంతా అగ్ని చేత కాల్చబడింది. 19వ వచనం, అగ్ని చేత అరణ్యం కాల్చబడింది, మంట తోట చెట్లన్నీ కాల్చివేసింది. 13-14 వచనం, పరిచర్య చేసే యాజకులారా మీరు కూడా కన్నీరు విడవండి, కారణం మందిరం తలుపులు క్లోజ్ చేయబడ్డాయి. దానికి కారణం ఏంటి? వారు దేవుణ్ణి విడిచిపెట్టారు. ఇశ్రాయేలు చరిత్రను 4 రకాలుగా మనం చెప్పవచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది రెబలియన్, తిరుగుబాటు. రెండవది రూయన్, నాశనం. మూడవది రిపెంటెన్స్, పశ్చాత్తాపడటం. 4వది రెస్టోరేషన్, సమకూర్పు. కదా, 4 R's. ఏంటంటే అవి? రెబలియన్, రూయన్, రిపెంటెన్స్, రెస్టోరేషన్. మళ్ళీ చెప్పండి. రెబలియన్, రూయన్, రిపెంటెన్స్, రెస్టోరేషన్. మళ్ళీ చెప్పండి. 7 cycles. ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ ఈ 4 R's. దేవుడు విడిచిపెడుతున్నారు, దేవుడు శత్రువుని పంపిస్తున్నాడు, వారు నాశనం చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత తప్పు అయిపోయింది అంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. దేవుడు మళ్ళీ వారిని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు, మళ్ళీ వారికి తిరిగిస్తున్నాడు. మళ్ళీ కొంతకాలానికి ఏం చేస్తున్నాడు చెప్పండి బ్రదర్స్? రెబలియన్, రూయన్, రిపెంటెన్స్, రెస్టోరేషన్. ఇదే యోవేలు గ్రంథం యొక్క సారాంశం. సో మొదటి అధ్యాయాన్ని, ఆ గొప్ప, ఆ ట్రాజిక్ సీన్ను తీసుకుని
పెద్దలారా, యాజకులారా అందరూ సమకూడండి. ఎప్పుడైనా ఇలా జరిగిందా చరిత్ర ఎప్పుడైనా జరిగిద్దా? ఏదైనా ఒక పంటని ఒక కీటకం నాశనం చేసేది, కానీ ఒకేసారి 4-5 కీటకాలు దాడి చేయి. పల్లెటూరులో మీరు పంటలు వేసే వాళ్ళు తెగులు వస్తాయి కదండి. ఒక ఎకరానికి ఒక తెగులు వస్తే అదే తెగులు వస్తుంది కదా, అది టోటల్ దాన్ని కొలాప్స్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? వేవ్స్ ఆఫ్టర్ వేవ్స్, టఫ్ డేస్. ఇప్పుడు 2వ అధ్యాయంకి వచ్చేసరికి మీరు మాట వినకపోతే ఈసారి కీటకాలు కాదు, శత్రు దండును పంపిస్తాను. ఎవరిని పంపిస్తాను? నాట్ ఇన్సెక్ట్స్. ఎవరిని? ఎనిమీస్. అందుకే ఇశ్రాయేలు చరిత్రలో 4 రకాల శత్రువులు దాడి చేశారు. బబులోను వారు దాడి చేశారు. నెంబర్ 1, వాళ్ళు కొంత డ్యామేజ్ చేశారు. మాదీ పార్శికులు దాడి చేశారు, వాళ్ళు కొంత డ్యామేజ్ చేశారు. గ్రీకులు దాడి చేశారు, చెప్పండి, వాళ్ళు కొంత డ్యామేజ్ చేశారు. రోమన్స్ దాడి చేశారు, వారు కొంత దాడి. ఎంతమంది? 4 ఎనిమీస్. AD 70లో ఇజ్రాయెల్ దేశం చెదిరిపోయింది. అప్పటి నుంచి 1948 వరకు వారు ఆయా దేశాల్లో తిరుగుతున్నారు. నో గాడ్, నో టెంపుల్, నో టాబర్నకల్, నో వర్షిప్. ఎప్పటి నుంచి? AD 70. 1948కి వాళ్ళు ఆ దేశం తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఈ 8 yearsలో చాలామంది తిరిగి వస్తున్నారండి. తిరిగి వెళ్తున్నారు కదా, వెళ్తున్నారా లేదా? మన ఇండియా నుంచి కూడా వెళ్ళారు. మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు, ఈ సంవత్సరం మా దేశం నుంచి 5,000 మంది వచ్చారు, మీ దేశం పంపించాం కదా. అన్ని దేశాల నుంచి వెళ్తున్నారు. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశం. వారికి ల్యాండ్ కావాలి, బట్ నాట్ లార్డ్. ఇజ్రాయెల్ దేశం కావాలి, కానీ ఎవరొద్దు? దేవుడొద్దు. యోవేల్ అంటే అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు. 2వ అధ్యాయం 13 నుంచి మీరు చూడండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఆయన వైపు తిరిగితే మీరు ఎంత పంట కోల్పోయారో ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడితే, 18 వచనం, ఆయన జాలి చేసుకుంటాడు, మీకు కొత్త ద్రాక్షాసం ఇస్తాడు, కొత్త తైలం ఇస్తాడు, మీరు గొప్ప కార్యాలు చూస్తారు. 20 వచనం, గొప్ప కార్యాలు చూస్తారు. 25 వచనం, వింత కార్యాలు చూస్తారు. అక్కడ మాట చూడండి. ఆ 4 రకాల మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు తీసివేసిన మహాపంటను మీకు తిరిగిస్తాను, రిస్టోరేషన్ చేస్తాను. ఏం చేయాలి? వారు పశ్చాత్తాపడాలి కదా. రిచువల్గా కాదు, ఉపవాసం రిచువల్ కాదు, రియాలిటీ కావాలి. చరిత్రలో ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడలేదు. స్టిల్ దే ఆర్ స్టబర్న్. ఇంకా వారు దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రపంచంలో 70% ఎథీస్టులు. మీరు నమ్ముతారు? ఎంత శాతం అండి? 70% ఎవరు? ఎథీస్ట్స్. గే మ్యారేజెస్, లెస్బియన్ మ్యారేజెస్, LGBT సొసైటీ ఉంది కదా, దాన్ని స్థాపించింది వాళ్ళే. ప్రపంచానికి పోర్నో సైట్స్ పరిచయం చేసింది వాళ్ళే. ఎథిజం చేసింది వాళ్ళే. ఈ క్యాసినో జోదాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళే. ప్రపంచాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తున్న వాళ్ళే. ఎపిస్టన్ ఫైల్స్ ఎవరైనా జ్యూస్ వాళ్ళ యొక్క కీలకమైన పాత్ర. స్టిల్ దే ఆర్ అన్రిపెంటెంట్. వాళ్ళు ఇంకా ఏం కాలేదు? పశ్చాత్తాప పడలేదు. మనం ఏమనుకుంటున్నామంటే, ఇశ్రాయేలు దేవుని ప్రజలు, నిజం ఎవరిది? ఇజ్రాయేలుదే. నేను కాపాడు, వాడు కునుగడు, చెప్పండి, నిద్రపోడని రకరకాలుగా పెడతా ఉంటాం. వాళ్ళకి దీనికి సంబంధించిన అనేక వాగ్దానాలు తీసుకొచ్చి మన ఇళ్లలో పెట్టుకుంటాం. హెబ్రోన్ సోదరులు అయితే ఇక వాగ్దానాలు అంటే వారికి బాగా పిచ్చి. ఆ యొక్క యెషయా గ్రంథంలో వీటిలో ఉన్న వాగ్దానాలు తీసుకొచ్చి అవి మన జీవితం జరుగుతున్నట్టుగా వాటిని ఊహించుకుంటూ ఉంటారు. వాస్తవం ఏంటి? అనేక వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, వాస్తవమే. కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. వారు మారాలంటే వారి మీదకి యుద్ధం రావాలి. ఇప్పుడు యోవేలు గారు చెప్పిన 2వ అధ్యాయంలో ఉన్న యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధం వచ్చినప్పుడే వారు ఏమవుతారు చెప్పండి? పశ్చాత్తాపడతారు. అప్పుడు దాకా ఎవరు వాళ్ళు? మేమంటే ఎవరు అనుకుంటారు కదా, మా టెక్నాలజీ ఉంది, మమ్మల్ని ఎవడు చెప్పరేంటండి, ఎవరేమీ చేయలేరు. అందుకే ఈ వార్
అమెరికా ఇరాన్ని బట్టి కాదు, కేవలం ఎవరిని బట్టి? ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఆల్రెడీ గాజాతో స్టార్ట్ అయిన ఈ ప్రకంపనలు స్లోగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఎవరో ఆపలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేశ అధ్యక్షుడు చనిపోయాడు కదా, ఎవరైనా సారీ చెప్తే సరిపోద్దా? డ్యామేజ్ జరిగింది. దీన్ని ఎలా కంట్రోల్ చేయగలరు? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఒకటి మాత్రం వాస్తవం, నెక్స్ట్ వచ్చే యుద్ధం అది కేవలం ఎవరిని బట్టి? ఇజ్రాయెల్ని బట్టి. ఇజ్రాయెల్ దేశం ఏర్పడక ముందు జరిగిన యుద్ధాలకి ప్రాధాన్యత లేదు. ఎప్పుడు జరుగుతున్న యుద్ధాలకి? ఇజ్రాయెల్ దేశం ఏమైనా కండి ఏర్పడిన తర్వాత యుద్ధాలకి చాలా ప్రాముఖ్యమైనది. అంతకుముందు లోకల్ వార్స్ జరిగినాయి. ఈజిప్ట్ యుద్ధం చేసింది. లోకల్ వార్స్ కొద్దిగా, కానీ ఇది లోకల్ కాదు. ఏంటిది? గ్లోబల్. గల్ఫ్ దేశాల మధ్యకి ఇప్పుడు స్లోగా రష్యా, చైనా ఇవి ఎంట్రీ కాబోతున్నాయి. ఎస్కేల్ గ్రంథం 37, 38, 39 అధ్యాయం ఇంటికి వెళ్ళినా చదవండి. 37, 38 అధ్యాయాల్లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిద్ది. ఎండిపోయిన ఎముకలు ఒక చోటకు చేరుకుంటాయి. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత రష్యా, ఇరాన్ ఇవి కలుస్తాయని ముందుగానే ప్రవచించబడింది. అయితే యోవేలు గారు చెప్పిన యుద్ధాన్ని మనం కొంచెం పరిశీలన చేస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడైనా సరే యుద్ధం ఎలా జరిగేది? బిబ్లికల్ టైమ్స్లో కత్తులతో, బళ్ళాలతో, బడిసెలతో, రథాలతో, అవునా కదా? బిబ్లికల్ టైమ్స్ వారేంటి? బబులోను దాడి చేసినా, గ్రీకులు దాడి చేసినా వాళ్ళకి ఏముంది? ఆయుధాలు ఏంటి? బాణాలు, బడిసెలు. అప్పుడు మందుగుండు ఉందా? లేదు కదా. 15, 16 సెంచరీలో వచ్చింది మందుగుండు. కానీ ఇక్కడ యోవేలు గారు ఆ కన్వెన్షనల్ వార్, సాంప్రదాయిక యుద్ధాన్ని చెప్పట్లేదు కదా. ఈ వార్స్ మీరు గమనిస్తే ఎలాగా ఇంప్రూవ్ అయినాయి అంటే, ఫస్ట్ కన్వెన్షనల్ వార్, అసలు కత్తులు లేనప్పుడు ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ చేసుకునేవాడు. తర్వాత ఆయుధాలు వచ్చినాయి. తర్వాత 10th సెంచరీ, 4th సెంచరీ కెమికల్ వార్ స్టార్ట్ అయింది. మందుగుండు సామాను, ఫిరంగులు తయారైంది కదా. కెమికల్ వార్, కంప్యూటరైజ్డ్ వార్ అయింది. కంప్యూటరైజ్డ్ వార్ ఇప్పుడు కాస్మిక్ వార్. ఇప్పుడు టోటల్గా ఏఐతో వార్ జరుగుతుంది. ఇప్పుడు యుద్ధాలు కత్తులతో కాదు కదా. దేంతో చూద్దాం. చూడండి ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో 3వ వచనం, లేకపోతే 2వ అధ్యాయం 2వ వచనం. ఒక గొప్ప దండు రాబోతుంది. అంతకుముందు ఎప్పుడు రాలేదు. 3వ వచనం, వాటి ముందర అగ్ని మండుచున్నది, వెనక మంట కాలుచున్నది. ఎక్స్పెక్ట్ చేయండి, ఏంటివి? ఇవి కత్తుల, రాకెట్స్. వాటి ముందర, వెనక. నెక్స్ట్ చూడండి, అవి రాకమును భూమి ఏదేను వలె ఉండెను. ఏదేను ఎడారి అయిపోయింది. అటామిక్ వార్స్, ఆటం బాంబు పడింది హిరోషిమా, నాగసాకి మీద. ఇప్పుడు వరకు ఏం లేదండి, గడ్డి పోచకూడలేదు అక్కడ కదా. ఏదైనా లాంటి ల్యాండ్ ఏమవుతుంది? ఎడారి. యుక్రెయిన్ ప్రపంచంలో బ్యూటిఫుల్ ల్యాండ్, చాలా సినిమా షూటింగ్ జరిగాయి ఒకప్పుడు కదా. ఇప్పుడు యుక్రెయిన్ ఏమైంది? యుక్రెయిన్ చాలా ప్రాంతం చెప్పండి ఏమైంది? ధ్వంసమే. ఏదైనా లాంటిది ఏమైంది? ఎడారి లాంటిది అయింది. తర్వాత చూడండి, రథము చేస్తున్నాయి, కొయ్యి కాలుచున్న ధ్వని, మంట, ఒక పేడు కాలుతుంటే ఏమొచ్చు సౌండ్? పేడు కాలుతుంటే, మంచి ఎండిన పేడు కాలుతుంటే సౌండ్ ఎలా వచ్చింది? ఈ సౌండే మనం వినే రాకెట్ సౌండ్. గమనించారు ఎప్పుడైనా? బాగా ఎండిన పేడు కాలే సౌండ్ రాకెట్ సౌండ్ ఒకటే. మిక్స్, జెట్స్, డిఫరెన్స్. అందులో ఇంకా మీరు చూడండి, యుద్ధము ధ్వని చేయుచున్నవి, పర్వతం మీద గంతులు వేయుచున్నవి. వాట్ ఇస్ దిస్? హెలికాప్టర్స్, B-12 బాంబర్స్, కార్పెట్ బాంబింగ్, డిఫరెంట్ టెక్నాలజీ. ఇంకెందుకు వచ్చాను చూడండి, సూర్యులు ఎప్పుడున్న గోడలు దాటుచున్నవి, డ్రోన్స్. ఒక అపార్ట్మెంట్లోకి, ఒక ఇంటిలోకి వెళ్ళి టిఫిన్ చేసేవాడిని చంపేసి వస్తున్నాయి. ఏంటవి? డ్రోన్స్. థెర్మో స్టాట్స్, థర్మల్ సెన్సర్స్. ఆ ఇంట్లో మనిషి ఉన్నాడా, జంతువు ఉందా, గుర్తుపట్టింది. ఏం గుర్తుపట్టింది? థర్మల్ సెన్సర్స్. మానవుడి ఉష్ణోగ్రత వేరు కదా, జంతువు ఉష్ణోగ్రత వేరు. మానవ ఉష్ణోగ్రత సెన్స్ అయితే ఆ ఇంట్లో ఎవడున్నాడు? ఒక మనిషి ఉన్నాడు, కరెక్ట్గా టార్గెట్ చేయగలడు. నెక్స్ట్ వచ్చిన చూద్దాం. అవి ఒకదాని మీద ఒకటి చక్కగా పోవుచున్నవి, రోబోస్. ఒకదాని మీద తొక్కలాడక అన్ని చక్కగా పోవుచున్నవి.
ఆయుధములు మీద పడిన త్రోవ విడవవు. చూసారా వాటి యొక్క సీక్వెన్స్? ఒకేసారి 20 రాకెట్స్ ఎలా ఉంటాయి? పడతాయి కదా, ఒక దాంట్లో ఓవర్లాప్ అవుతుందా? వాటి త్రోవ విడవవు. తర్వాత వచ్చిన చూద్దాం, చూడండి. ఇళ్లలోకి జ్వరపడుచున్నవి, కిటికీల్లో జ్వరపడుచున్నవి, లేజర్ బీమ్స్, లేజర్ టెక్నాలజీ. పిల్లర్స్ని షేక్ చేయగలవు లేజర్ బీమ్స్. ఒక 10 స్టోరీ బిల్డింగ్ని కింద పిల్లర్స్ని, బీమ్స్ని, వేవ్స్ ఏం చేయగలవు? పెకిలించి కూల్చేయగలవు. గోడల్లో జ్వరపడుచున్నవి. అందుకే ఈ యొక్క బంకర్స్, వాటి థిక్నెస్ చాలా పెద్దది. అయినా కూడా ఏమవుతున్నాయి? సెన్సర్స్ వాటిని దాటుకుని వెళ్తున్నాయి, గోడల్లోకి వెళ్తున్నాయి. ఇక కింద చదువుతుంది చూడండి, వాటి ఆకాశము తత్వించిన సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతున్నది. భూమి కంపిస్తుంది, ఇరాన్ కంపిస్తుంది, ఇజ్రాయెల్ కంపించింది, టెల్ అవీవ్ కంపించింది. ఇది ఒక ప్రీమియర్ షో బ్రదర్స్. రాబోయే ప్రపంచ యుద్ధానికి ఇది ఒక ప్రీమియర్ షో. ఇప్పుడు కెమికల్ వార్ కాదు, ఏ వార్ ఇది? కాస్మిక్ వార్, కంప్యూటరైజ్డ్ వార్. వేవేలు గారు కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇస్రాయేల్ జాతి మీదకి రాబోయే తీవ్రమైన నష్టాన్ని చూపించాడు. ఇన్ని యుద్ధాలు ఇజ్రాయేల్ దేశం గెలుస్తానే వచ్చింది. ఒక్క యుద్ధం ఇజ్రాయేల్ ఓడిపోయిందంటే దాని చాప్టర్ క్లోజ్. ఇంతవరకు ఓడిపోయిందా? ఒకవేళ ఓడిపోయిందంటే చాప్టర్ క్లోజ్. ఈ ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ లేకుండా పోతే ఈ బైబిల్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ప్రేయర్ హాల్కి డోర్స్ క్లోజ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి మనం హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎంజాయ్, లోకంతో కలిసిపోవచ్చు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. కానీ ఒకరోజు ఇజ్రాయెల్ ఓడిపోయింది. ప్రస్తుతం గెలుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏమైంది చెప్పండి? ఒకరోజు ఓడిపోయే రోజులు రాబోతున్నాయి. అది ముందున్న రోజులు జరగబోతుంది. ఏం జరిగింది అక్కడ మనం చూస్తున్నాం చూడండి. ఒకరోజు వారు పశ్చాత్తాపడతారు, రిపెంటెన్స్. ఎప్పుడు జరిగింది ఇది? లేఖనాలు తెలియజేస్తున్నాయి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన ఒలీవ కొండ మీద పాదాలు పెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దుఃఖిస్తారు. ఇదే మాట దయచేసి చూద్దాం. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎప్పుడు జరిగింది ఇది? పెంతెకోస్తు సోదరులకి ఆత్మ అనే మాట ఎక్కడొచ్చినా వాళ్ళకి సంతోషం అండి. ఏం సంతోషం? ఏ మాట వస్తే ఆత్మ అనే వస్తే, ఎందుకంటే వాళ్ళ టీచింగ్ అంతా ఎవరి గురించి? పరిశుద్ధాత్మ గురించి. సో ఈ అంశం తీసుకొని రండి, దర్శనాలు కలలు అంటున్నారు. నో నో నో, రేపు వారి మీద ఆత్మ కుమ్మరిస్తాడు. ఎవరి మీద? ఈ ఎదురువాడే ఇశ్రాయేలు మీద, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలు మీద. దయచేసి చూద్దాం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయము 7 నుంచి మీరు చదవండి. దావీదు వారి మీదను యెరూషలేము నివాసుల మీదను ఆయన కరుణ నుంచి ఆత్మను 10వ వచనం విజ్ఞాపన చే ఆత్మను కుమ్మరించినప్పుడు తాము పడుచున్న నా మీద దృష్టిస్తారు. ఏక కుమారుని విషయమే ఏడుస్తారు, దుఃఖపడతారు. యోధా ఇంటివారు, ఇశ్రాయేల్ ఇంటివారు, వారి స్త్రీలు, భార్యలు ప్రత్యేకంగా ప్రలాపిస్తారు. ఏ గ్రేట్ రిపెంటెన్స్ విల్ హ్యాపెన్. వారి పశ్చాత్తాపం పొందుతారు. ఇవే మాటలు పౌలు గారు కూడా చెప్పాడు 11వ అధ్యాయంలో. విమోచకుడు వస్తాడు, వారి అపవిత్రతను తీసివేస్తాడు. వారికి శుద్ధ హృదయం, శుద్ధ జలము జల్లుతాడు. రాతి గుండెని తీసి ఏమిస్తాడు? మాంసపు గుండె. ఎవరు జరిగింది ఇదంతా? ఇజ్రాయెల్ ప్రజలు జరిగింది. ఈ ఫైనల్ వార్ ఎక్కడ జరిగిందో చెప్పాడు. 3వ అధ్యాయం చూడండి, 9, 10, 11 వచనాల్లో. ఇజ్రాయెల్ మీదకి వచ్చిన ఈ యొక్క మహాదండుని ఒక లోయలోకి సమకూరుస్తాడు. ఆ లోయ పేరు యెహోషాపాతు లోయ. అది మీరు నోట్ చేసుకోండి. ఏ లోయ? యెహోషాపాతు లోయ. 12వ వచనం, నలుదిక్కుల నుండి. ఎక్కడి నుండి? నలుదిక్కుల నుండి. మీరు గమనించండి, స్లోగా ఇజ్రాయెల్ మీద ప్రపంచం వ్యతిరేకమైంది. వీరి వల్లనే ప్రపంచం అన్రెస్ట్గా ఉంది. వీరి వల్లనే ప్రపంచానికి కీడుంది. కాబట్టి ఏం చేద్దాం? ఆ దేశం లేకుండా చేద్దాం కదా. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ అన్ని చుట్టూ ఇస్లామిక్ నేషన్స్ ఉంటే ఇదొక్కటే ఏ దేశం బ్రదర్? ఒంటరి దేశం. ప్రాబ్లం ఎవరితో? ఇజ్రాయెల్తో. మిగిలిన దేశాలు బాగానే ఉన్నాయి, కానీ ఇరానే మాటి మాటికి అతని స్లోగన్ ఏంటంటే
వీళ్ళు ఫ్రాడ్గా వచ్చారు, వీళ్ళ దేశానికి ఇక్కడికి వచ్చారు, ఇది వాళ్ళ దేశం కాదు, ఇది మా దేశం అని వాళ్ళ యొక్క కంకణం, వాళ్ళ యొక్క స్లోగన్ ఏంటంటే డెత్ టు ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ లేకుండా చేయాలనేది ఇరాన్ యొక్క స్లోగన్. ఈ స్లోగన్ సౌదీ అరేబియా వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ఎందుకంటే అందరూ అబ్రహాం సంతానమే కాబట్టి వాళ్ళు కొంత కార్నర్ సైడ్ అబ్రహాం అకార్డ్ అనేది ఉంది, కానీ ఇరాన్ దాన్ని వ్యతిరేకిస్తుంది. అందుకే ఈ రిఫ్ట్, ఈ స్మాల్ రిఫ్ట్ ప్రపంచానికి అంటుకుంది. ఇంకెన్నో పరిస్థితులు బాబు రేపు ఫ్యూచర్లో నలుదిక్కుల నుంచి వస్తారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ అలాస్కా, ఫ్రమ్ అమెరికా, ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఫ్రమ్ చిలీ, ఫ్రమ్ ఐర్లాండ్, ఫ్రమ్ ఐర్లాండ్ టు ఇండియా, చైనా టు చిలీ, నలుదిక్కుల నుంచి వెళ్తారు. ఎవరి మీద చెప్పండి? ఇజ్రాయెల్ మీద. అందుకే ఇప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ మీద ఒక వ్యతిరేకత వచ్చేసింది. యాంటీసెమిటిజం. ఆస్ట్రేలియా మాకొద్దు అంటున్నారు, స్కాట్లాండ్ మీరు మాకొద్దు అంటున్నారు, ఐర్లాండ్ మీరు మాకొద్దు అంటున్నారు. రేపు ఒక వారు జరగబోతుంది. ఎక్కడది? యెహోషాపాతు లోయ. స్టిల్ కూడా ఈ వ్యాలీ అక్కడ ఉంది. చాలామంది తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళారు. ఆ సంఘస్థుల్ని తీసుకెళ్లారు కదా, ఇజ్రాయెల్ దేశం వెళ్తే మీకు బ్లెస్సింగ్ అయిద్దని ఏదో మాయ మాటలు చెప్పారు. అక్కడ మట్టి తినిపించారు, అక్కడ నీళ్లు తాగిపించారు, అక్కడ నీళ్ళు డౌన్ చేయించారు. చెప్పండి, అక్కడ నమస్కారం ఇప్పించారు, అక్కడ ఏమి ఇప్పించారండి? బాప్తిస్మ ఇప్పించారు, అక్కడ వస్తువులు తెచ్చారు, ఇక్కడ అమ్మారు, అక్కడ ఒక బాటిల్లో నీళ్ళు తెచ్చి యోర్దాన్ నదిలో ఇక్కడ బాప్తిస్మ తొట్టులో కలిపి ఈ నీళ్ళు ఎక్కడ నీళ్ళు? ఎక్కడ నీళ్ళండి? యోర్దాన్ నీళ్ళు. యోర్దాన్ నదిలో నీరు మంచిది. అక్కడ ఆయిల్ కొనుక్కొచ్చారు, అక్కడ ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ ఒక 100 లీటర్లో కలిపి ఈ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ చెప్పారు. కానీ ఇజ్రాయెల్కి ఇలా కాబోతుంది, ప్రపంచ పరిస్థితి ఇలా కాబోతున్నాయి, మేలుకోండి అని చెప్పిన వారు ఒక్కరు కూడా లేదు. చాలా దుఃఖకరం. ఏసన్న గారు అయితే అసలు వాళ్ళ స్లోగన్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి. ఆయనకేంటో అదొక పిచ్చి అయిపోయింది. ఆయన ఏమన్నాడంటే, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, నా పరిచయం డెవలప్ అయింది అన్నాడు. అంతే. ఇంక మొత్తం ఆయనతో పాటు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు కూడా ఎక్కువ వెళ్ళేది ఎవరు చెప్పండి? హోసన్న గ్రూప్ వాళ్ళు. వాళ్ళకి ఈ విషయాలు అసలు ఏం తెలియదు. చాలా దుఃఖకరమైన సంగతి. ఇది విమర్శ కాదు, కానీ నేను జరుగుతున్నాను, నేను చెప్తున్నాను. వాళ్ళకి ఈ లేఖనాలు, ఈ ప్రవచనాలు వీటితో సంబంధం లేదు. ఆ సాంగ్స్ టైం ఏమవుతుంది? గడిచిపోతుంది. కానీ ఇక్కడ పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. క్రైస్తవ విశ్వాసుల జీవితాలు తలకిందులు కాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు దాపరించబోతున్నాయి. ఒకరోజు యెహోషాపాతులో ఏం జరిగిద్ది? యుద్ధం జరిగిద్ది. అయితే గుడ్ న్యూస్. ఇవన్నీ ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి. యోవేలు యొక్క ప్రవచనం కింద మీరు చదవండి. రేపు వారిని ఓడిస్తాడు. చూడండి ఏమంటున్నాడు? 12వ వచనం, నలుదిక్కులున్న అన్యజనులు తీర్పు తీర్చుటకై యెహోషాపాతు లోయలో ఆయన ఆసీనుడవుతాడు. అన్యజనులు లేచి రండి, ఛాలెంజ్ అంటున్నాడు. లేచి రండి, కమాన్. పైరు పండింది, పైరు ముదిరింది, కొడవలు పెట్టి కోయండి. ఆయన వస్తాడు, తీర్పు తీరుస్తాడు. 21వ వచనం, యెరూషలేములో నివాసిగా ఉంటాడు. రేపు ఆయన ఒక కింగ్డమ్ స్టార్ట్ చేస్తాడు. అది వేరే విషయం. ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతుంది స్నేహితులారా. ఇది స్లోగా ఇటలీగా మనకు తెలియదు. దీన్ని ఆపగలిగిన వారు ఎవరు లేరు ప్రస్తుతం. కానీ ఒకడు వస్తాడు, ఆపేవాడు వస్తాడు, ప్రపంచానికి శాంతి కాముకుడుగా వస్తాడు. ఈలోపే సంఘం తీసివేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన వారు ఎత్తపడతారు. 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన మాట రాయబడింది. రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతాం. అందుకే విశ్వసించువాడు ఏం కాదు, కలవరపడడు. రాత్రి మనం కలవరపడము. కారణం ఏంటి? వాట్ అబౌట్ మై ఫ్యామిలీ, వాట్ అబౌట్ మై జాబ్, వాట్ అబౌట్ మై ప్రొఫెషన్, వాట్ అబౌట్ మై మినిస్ట్రీ? నో వర్రీ. ఎందుకంటే నాకు ఆయన ప్రణాళిక తెలుసు. సంఘం తీసివేయబడింది, ఉగ్రత నుంచి తప్పించబడతాం, భ్రష్టత్వం వ్యాపించింది. యోవేలు గ్రంథం యొక్క సారాంశం అదే. యోవేలు యొక్క ప్రవచనం, దాని యొక్క రిహార్సల్ స్టార్ట్ అయింది. ఇన్వేజన్, దాడి, ఇన్విటేషన్. ఇప్పుడు కూడా ఈ మాటలు ఇలానే ఉన్నాయి కదా. ఇప్పుడైనాను ఏం చేయండి? పశ్చాత్తాప పడండి కదా. నా దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
ఇప్పుడైనా ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే రక్షించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మన పాపాల నిమిత్తం బలి అయిన ప్రభువును విశ్వసిస్తే మనం తప్పించబడతాం. ఆ హోప్, ఆ నిరీక్షణ, ఆ గుడ్ న్యూస్, ఆ గ్రాండ్ న్యూస్, ఆ గ్లోబల్ న్యూస్ మనం మనం తప్పించబడ్డాం. దాన్ని ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా గమనిద్దాం. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు దేవుని ప్రామాణికలు ఆపలేవు. కానీ మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. రూయన్ నాశనం, రెబలియన్ తిరుగుబాటు, రూయన్ నాశనం, రిపెంటెన్స్, రిస్టోరేషన్. ఇప్పుడు రెండే జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? రెబలియన్ తిరుగుబాటు ఎవరిది? ఇశ్రాయేల్ది. ప్రజెంట్ వాళ్ళకేంటి? రూయన్ నాశనం. టెల్ అవీవ్, యెరూషలేం 1 by 1, స్టెప్ బై స్టెప్. రానున్న దినాల్లో యెరూషలేం 1 by 1 వాళ్ళు మిసైల్స్ లాస్ అవుతాయి. వారు ఐరన్ డోమ్ పగిలిద్ది, వారి ఐరన్ బీమ్ బేటలు వారిద్ది, వారి టెక్నాలజీ స్లోగా డౌన్ అవుతుంది. దే లూజ్ ఎవ్రీథింగ్. ఎవరి వైపు తిరుగుతారు? ప్రభు వైపు తిరిగే దినాలు వస్తాయి. వారు పశ్చాత్తాపడతారు. వారితో కొత్త నిబంధన చేస్తాడు. వారికి నూతన గుండెనిస్తాడు, నూతన మనసునిస్తాడు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వారు కొత్త నిబంధన చేసేసాడు. అందులోకి వారు వస్తారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఈ ప్రపంచం కొత్త ద్రాక్షారసం, కొత్త తైలం, ఎ గ్లోరియస్ కింగ్డమ్ విల్ బి హ్యాపెన్. ఈ యొక్క చిన్న హెచ్చరిక సందేశం 2వ అధ్యాయం ధ్యానం చేయండి కదా. అటామిక్ వార్ఫేర్ ఎంత కళ్ళగట్టినట్టుగా దాదాపుగా ఎన్ని వందల సంవత్సరాల క్రితం యోవేలు గారు చెప్పాడో మనం చూద్దాం. ఏ అంటే అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు. ఈ దేవతలు, ఈ యొక్క దేవుళ్ళు కాదు, కానీ ఆయన వైపు మనం తిరిగినప్పుడు మనం తిరిగి సంపాదించుకుంటాం, మనం రిస్టోర్ అవుతాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం.